యువతిపై కొన్నేళ్లుగా అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కోడుమూరు మాజీ ఎమ్మెల్యే వైకాపా నేత డాక్టర్ సుధాకర్కు కర్నూలు ఎక్సైజ్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సుధాకర్ని కర్నూలు జిల్లా జైలుకు తరలించారు. కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే వైకాపా నేత డాక్టర్ జరదొడ్డి సుధాకర్ వికృత చేష్టలు గురువారం వెలుగులోకి వచ్చాయి. ఆయన ఓ యువతిపై గత 3 ఏళ్లుగా లైంగిక దాడికి పాల్పడ్డారు. కొద్ది రోజుల కిందటి వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉండడంతో బాధితురాలు మౌనంగా భరిస్తూ వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ధైర్యంగా ముందుకొచ్చి కర్నూలు 2వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. తల్లిదండ్రులు సుధాకర్ ఇంట్లో పనిచేస్తున్నారని, గత 4 ఏళ్లలో వారు పనికి వెళ్లనప్పుడల్లా తాను వెళ్లానని, ఆ సమయంలో సుధాకర్ లైంగికంగా వేధించేవారని బాధితురాలు పేర్కొంది. భార్య ఇంట్లో లేనప్పుడు సుధాకర్ తనను మానసికంగా, శారీరకంగా హింసించేవారని, అశ్లీల చిత్రాలు చూపించేవారని వాపోయింది. సుధాకర్ నిజస్వరూపం బయటపెట్టాలన్న ఉద్దేశంతో ఓ రోజు సెల్ ఫోన్లో ఆ వేధింపులను రహస్యంగా రికార్డు చేసినట్లు బాధితురాలు తెలిపింది. ఎమ్మెల్యే కావడంతో అప్పట్లో ధైర్యం చేసి ఎవరికీ చెప్పలేకపోయానని, గతేడాది నవంబర్ నెలాఖరు వరకు దాదాపు 3 ఏళ్లుగా లైంగికంగా వేధించారని బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో 2వ పట్టణ పోలీసులు నిందితుడిపై వివిధ సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆయన్ను అదుపులోకి తీసుకుని తొలుత ఓర్వకల్లు పోలీస్ స్టేషన్ కు, తర్వాత కర్నూలు డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించారు. బాధితురాల్ని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. నిందితుణ్ణి గురువారం రాత్రి ప్రొహిబిషన్ ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి ఎం సరోజనమ్మ సుధాకర్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో సుధాకర్ ను జిల్లా కారాగారానికి తరలించారు. డాక్టర్ సుధాకర్ సదరు యువతితో అసభ్యంగా ప్రవర్తించిన దృశ్యాలు సార్వత్రిక ఎన్నికల రోజు సాయంత్రమే వెలుగులోకి వచ్చాయి. అందులో యువతి ఎవరన్నది తెలియకపోవడం, ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు ముందుకు రాకపోవడంతో ఆ వ్యవహారం మరుగున పడింది. అప్పట్లో ఎమ్మెల్యేగా తనకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని బాధితురాల్ని, ఆమె తల్లిదండ్రులను భయపెట్టి విషయం బయటకు రాకుండా కొందరు పెద్దలతో రాజీ చేయించినట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే సుధాకర్ అరెస్టు విషయంలో పోలీసు అధికారుల ప్రవర్తన వైకాపాపై వారి విధేయత ఏమాత్రం తగ్గలేదని చాటింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసిన కర్నూలు 2వ పట్టణ పోలీసులు సుధాకర్ ని ఇంటికెళ్లి అరెస్టు చేశారు. ఎక్కడా మీడియా కంట పడకుండా రహస్యంగా ఓర్వకల్లు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. స్టేషన్లోకి ఎవరినీ రానియలేదు. తర్వాత కర్నూలు డీఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చాక కూడా ప్రహరీ గేటు మూసేసి లోపలికి ఎవరూ రాకుండా చూశారు. చీకటి పడే వరకు కోర్టుకు తీసుకురాకుండా న్యాయమూర్తి ఇంటికి వెళ్లే వరకు జాప్యం చేశారు. న్యాయమూర్తి రిమాండ్ విధించాక కూడా ఎవరికంటా పడకుండా జిల్లా కారాగారానికి సుధాకర్ ని తరలించారు.